హలో ఫ్రెండ్స్, ఇవాళ మన రెసిపీ వచ్చేసండి తెలంగాణ స్పెషల్ బగార్ కా ఖానా అన్నమాట. తెలంగాణ పోవాలే, బగార్ కా ఖానా తినాలి, అది తడిక. చూడండి, సూపర్బ్ అంటే చాలా సూపర్బ్గా ఉంటుంది, చాలా ఎమ్మి. అన్నిట్లోకి మనకి మటన్, చికెన్ కర్రీ దేంట్లోకైనా మనకు అద్భుతంగా ఉంటుందండి. చాలా ఈజీ అన్నమాట ఇది. మరి ఇప్పుడు ఎలా చేసేద్దామా అని చూసేద్దామా అండి. నెయ్యి కాస్త మెల్ట్ అయ్యాక ఒక బే లీఫ్ వేసుకోండి. దీంట్లో హోల్ గ్రెయిన్ మసాలాస్ వేసుకుందాము. ఒక చెక్క, ఒక స్టార్ పువ్వ, ఒక నల్ల ఇలాచి, ఒక 2 గ్రీన్ ఇలాచీస్ వేసుకోండి, ఒక 4 లవంగాలు వేసుకోండి, ప్లస్ ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ మిరియాలు వేసుకుందాం. ఇవి కాస్త సాట్ అయ్యాక ఇక్కడ ఒక పెద్ద సైజు ఉల్లిపాయని నేను కట్ చేసి పెట్టుకున్నాను. ఆ ఉల్లిపాయలని వేసేసి కాస్త బ్రౌన్ అయ్యేదాకా దీన్ని సాట్ చేసుకున్నాము. ఇప్పుడు ఉల్లిపాయలు కాస్త వేగాక దీంట్లో ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ షాహీ జీరాని వేసుకోండి. మన బగార్ రైస్కి టేస్ట్ ఇచ్చేది ఈ షాహీ జీరా అన్నమాట. షాహీ జీరా లేకపోతే అది బగార్ రైస్ కానే కాదండి. దాన్ని అస్సలు స్కిప్ చేయొద్దు. ఒక 1 మినిట్ వరకు ఇలా సాట్ చేసేసి దీంట్లోనే ఇప్పుడు ఒక 4 పచ్చిమిర్చి చీలికల్ని వేసుకుందాం. ఇప్పుడు దీంట్లోకి ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేసుకోండి. ఒక 2 మినిట్స్ వరకు దీన్ని ఇలా సాట్ అవ్వనిద్దాము. చూడండి, ఇక్కడ నాకు జింజర్ గార్లిక్ పేస్ట్ నుంచి పచ్చి స్మెల్ అంతా వెళ్ళిపోయింది. మంచి అరోమాటిక్గా ఉంది. ఈ స్టేజ్లో మనము దీనికి కాస్త కరివేపాకు ఆప్షనల్, మీకు కావాలంటే వేసుకోండి, లేకుంటే లేదు. ఒక కొంచెం పుదీనా, ఒక కొంచెం కొత్తిమీర అన్నీ వేసేసి ఒకసారి బాగా స్టిర్ చేసేసుకోండి. ఒక 1 మినిట్ వరకు దీన్ని ఇలా స్టిర్ చేసుకోండి. చూడండి, ఇప్పుడు మన రైస్కి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసేసుకుందాము. ఒకసారి వీటన్నిటిని అలా మిక్స్ చేసేసి మనం ముందుగానే సోక్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ని దీంట్లో యాడ్ చేసేసుకుందాం. ఇక్కడ నేను ఒక 1 కప్ ఆఫ్ బాస్మతి రైస్ని తీసుకున్నాను. చూడండి, నేను ప్రతి ఒక్క వీడియోలోనూ చెప్తూనే ఉంటాను, మనకు రైస్ కొంచెం ఉందనుకోండి అప్పుడు ఇలా చేయొచ్చు. ఎక్కువ రైస్ ఉన్నప్పుడు ఇలా చేయొద్దండి, రైస్ విరిగిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మనకు కాస్త నెమ్మదిగా అలా తిప్పామనుకోండి, ఆ రైస్కి ఈ ఫ్లేవర్ అంతా పట్టేసి ఒక మంచి అరోమాటిక్ అనేది మనకు ఇక్కడ వస్తుంది. ఇప్పుడు ఒక కప్పు రైస్కి మనము ఒక 1.5 కప్ వరకు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. బాస్మతి రైస్ కాబట్టి. నార్మల్ మీరు సోనా మసూరి తీసుకునేటట్లుంటే 1:2 అనేది యాడ్ చేసుకోండి. చూడండి, ఇలా బాయిల్ అవుతున్న ఈ స్టేజ్లో దీనికి ఒక లిడ్ కవర్ చేసేసి హై ఫ్లేమ్లో 10 మినిట్స్ వరకు కుక్ చేయండి. తర్వాత టోటల్ లో ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ వరకు కుక్ చేస్తే మన బగార్ రైస్ రెడీ అయిపోతుంది. చూడండి, ఇక్కడ 20 మినిట్స్ అయిపోయింది. ఓపెన్ చేసి చూద్దాం మనము. వావ్, ఒకసారి టెస్ట్ చేద్దాము. రైట్, చూడండి, ఎగ్జాక్ట్గా మన రైస్ సూపర్గా ఉడికిపోయింది. అంతే అండి, మన ఎంతో ఎమ్మీగా ఉండే బగార్ రైస్ రెడీ అయిపోయింది. మీకు చూపించడానికి ఇప్పుడే తిప్పుతున్నాను, బట్ యాక్చువల్గా అయితే ఒక 20 మినిట్స్ రెస్ట్ ఇచ్చేసి మీరు అలా తిప్పారనుకోండి, సూపర్గా ఉండే మన బగార్ రైస్ రెడీ అయిపోయింది. చాలా సింపుల్ కదండి, బట్ టేస్ట్ మటుకు అల్టిమేట్ అన్నమాట. ఏ గ్రేవీలోకైనా నేను ముందుగానే చెప్పినట్టు సూపర్బ్ అంటే సూపర్గా ఉంటుంది. మరి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందని నాకు కమెంట్లో తెలపండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ లర్న్ ఇస్ విత్ గీత. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.